తల తిప్పి భర్తనే చూస్తోంది. భార్య చూపుల్లోకి చూడలేక తలదించుకున్నాడు శేషగిరి. దయచేసి పూర్తిగా వినాలి. జరిగింది జరిగినట్టే చెప్తాను. ఏది దాయను చెబుతున్నాడు శేషగిరి. అతడు తన చేతి గోళ్లని చూసుకుంటున్నాడు. మహాశయ్య, నో ఉపన్యాసం సంగతికి వచ్చేయండి. గిరిజ చెబుతోంది ఆ వెంబడే. చెప్పానుగా, నాకు బడలికగా ఉంది. త్వరగా ముగిస్తే వెళ్ళి పడుకుంటా చెప్పింది గిరిజ. శేషగిరి ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాడు. తటపటాయిస్తూనే ఉన్నాడు. తమరు రమ్మన్నారు, వచ్చాను. తెమల్చండి అంటోంది గిరిజ. ఆ వెంబడే తమరికి ప్రయాణ బడలిక లేదా ఏం అడిగింది. తప్పక తెములుకుంటూ పార్వతి సంగతి క్లుప్తంగానైనా విడమరిచి భార్యకు చెప్పేయగలిగాడు శేషగిరి. శేషగిరి చెప్పడం ఆపేక, ఓ, మీకు లవ్ ట్రాక్ ఉండేదా అంది గిరిజ విచిత్రంగా. లవ్ అంటే మాది మాది ఏదో చెప్పాలనుకుంటున్నాడు శేషగిరి. కానీ చెప్పలేకపోతున్నాడు. సర్లేండి, ఏమైనా అది లవ్వేలేండి తేలిగ్గా అనేసింది గిరిజ. తరువాత ఏమీ మాట్లాడలేదు. మా వాళ్ళ మాటలు బట్టే తప్ప ఇప్పుడు తను ఏ స్థితిలో ఉందో నాకు స్పష్టత లేదు అనగలిగాడు శేషగిరి. ఉంటే స్పష్టత ఉంటే ఇప్పుడేం చేస్తారేంటి సర్రున ప్రశ్నించింది గిరిజ. శేషగిరి తడబడ్డాడు. భార్యను చూశాడు. తను అతడినే చూస్తోంది. అదే, అలా కాదు, జస్ట్ అదే నీతో మాట్లాడాలి నానుస్తున్నాడు శేషగిరి. అదే ఏంటి, ఏం మాట్లాడాలి? గిరిజ చకచకా మాట్లాడేస్తోంది. ప్లీజ్ కూల్, మెల్లిగా మాట్లాడవా మెల్లిగా చెప్పాడు శేషగిరి. ఆ వెంబడే భయమేస్తోంది అన్నాడు. ఈ విషయం నాకు చెప్పకముందే మీరు పడి ఉండాలి. గిరిజ గింజుకుంటోంది. శేషగిరి మరింత భయపడ్డాడు. జస్ట్ నీతో మాట్లాడి నీ అభిప్రాయం తీసుకోవాలనుకున్నాను బెదురుతూనే చెప్పాడు శేషగిరి. సర్రున అభిప్రాయమా? నా అభిప్రాయమా? ఇందులో నా అభిప్రాయం ఏమిటి అడిగేసింది గిరిజ. శేషగిరి వెంటనే అనలేకపోయినా గిరిజ ఆగి ఉండడంతో, పార్వతి ఆడది, నువ్వు ఆడదానివి, సో అర్థం చేసుకుంటావని చెప్తున్నాడు. అడ్డై ఏం చెప్పాలనుకుంటున్నారు? నా నుండి ఏం కోరుకుంటున్నారు? నేను అర్థం చేసుకోవడమేంటి? గడగడా అంది గిరిజ. శేషగిరి మెల్లిగా చెమటలు పడుతున్నాయి. ఫ్యాన్ గాలి ఒంటికి తగులుతున్నా శేషగిరి ఎంతకీ చెప్పకపోయేసరికి, చెప్పాలనుకున్నది చెప్పేయండి. గిరిజ భర్తనే సూటిగా చూస్తోంది. తలదించుకున్నాడు శేషగిరి. నానుస్తే అపార్థాలు పెరుగుతాయి, తర్వాతి ఇబ్బందులు వద్దు గట్టిగానే చెప్పింది గిరిజ. శేషగిరి అనవసరంగా కదిపానా అనుకున్నాడు. ఆ వెంబడే, లేక నేను సరిగ్గా చెప్పలేకపోతున్నానా ప్రశ్నించుకున్నాడు. బెదురుతోనే గిరిజని చూస్తున్నాడు. తను మాత్రం అతడికి జటిలంగానే తోస్తోంది. మునిగానుగా, తప్పదు, తేలాలి అనుకున్నాడు శేషగిరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్